మనకి రీసెంట్గా టీసీఎస్ ఒక అనౌన్స్మెంట్ రిలీజ్ చేసింది, గుర్తుంది కదా? అదేంది, ఈ సంవత్సరం మొత్తం కూడా ఏకంగా 12,000 మంది ఉద్యోగస్తుల్ని తొలగించబోతున్నాం అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ రిలీజ్ చేసింది. అయితే దీని తర్వాత ప్రతి ఒక్క ఐటీ ఉద్యోగస్తుల్లో కూడా ఒక అలజడి మొదలైంది. ఎందుకు, అరే టీసీఎస్ అంటేనే ఒక గవర్నమెంట్ జాబ్ టైపు, ఆడ జాబ్ వచ్చిందంటే పోవటం ఉండదు. సో మరి అటువంటి టీసీఎస్లోనే ఇప్పుడు జాబులు తొలగిస్తున్నారంటే మరి మన పరిస్థితి ఏంద్రా అని చెప్పేసి కూడా చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారనమాట. అయితే మరి దీని గురించే మన కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా మరి దీని గురించి చర్చించబోతుంది అనమాట. అయితే ఫస్ట్ వీళ్ళు టార్గెట్ చేస్తున్న పాయింట్స్ ఏంటంటే, మరి ఈ టీసీఎస్ ఎందుకు ఇంతమంది ఉద్యోగస్తులను రిలీజ్ చేస్తుంది, మరి దీనికి లోపల ఉన్న కారణాలు ఏంది అనే దాని గురించి కూడా చర్చించబోతూ ఉంది. సో దాంతోపాటు వీళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారంటే, సో మరి వీళ్ళకి ఉద్యోగాలు పోయిన తర్వాత మరి వీళ్ళ స్కిల్స్ ఎలా అప్స్కిల్ చేయాలా, దాని తర్వాత వీళ్ళలో నైపుణ్యం ఎలా పెంచాలా, సో దాని పరంగా అదేవిధంగా మళ్ళీ కొత్తగా మరి ఉద్యోగాల కల్పన గురించి సో మరి దీంట్లో అయితే డిస్కస్ చేయబోతున్నారు అనమాట. సో ఏదైనా సరే మరి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే సిచ్యువేషన్ అది మనకి ఏఐ వల్ల వచ్చిందా లేదు అంటే మరి ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి. సో మరి వీటన్నిటి వల్ల మరి ఇప్పుడు ఒక సంక్షోభంలోకి అయితే వెళ్ళిపోతుందా అని అయితే చెప్పాలి.